బ్యాక్ టు న్యూస్. తీవ్ర ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానెల్ విజయం సాధించింది. సోమవారం తెల్లవారుజామున వెలువడ్డ ఫలితాల్లో శివాజీరాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ క్లీన్ స్వీప్ సాధించింది. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ గెలుపొందగా వైస్ ప్రెసిడెంట్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన హేమతో పాటు ఎస్పీ కృష్ణారెడ్డి విజయం సొంతం చేసుకున్నారు. డాక్టర్ నరేష్ వికే ప్యానెల్ను ఘన విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క మా సోదరమండలికి, అన్నదమ్ములకి, అక్కచెళ్ళకి, పెద్దలకి, తమ్ముళ్ళకి, నా వెంట పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ఎలక్షన్ ఆఫీసర్స్కి, నేను అడిగిన వెంటనే నా చెల్లెలు జీవిత నేనుంటాను నీ పక్కన అన్నయ్య అని వచ్చి జనరల్ సెక్రటరీగా నిలబడి, నేను రాజశేఖర్ని అడిగితే అతను కూడా కాదని, మీ ఇద్దరిని నేను గెలిపించుకుంటాను, మీతో పాటు మనందరినీ చాలామంది గెలిపించుకుంటా ఉన్నాం. పేరున ఒక్కొక్కరికి, నాకు పనిచేసిన వాళ్ళకి, నా ఫ్యాన్స్కి, మా ఫ్యాన్స్కి ధన్యవాదాలు. ఇక ఈ గ్రాండ్ విక్టరీకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రిపోర్టర్ వేణు సిద్ధంగా ఉన్నారు. వేణు, శ్రవంతి, నిన్న జరిగినటువంటి మా అసోసియేషన్ ఎలక్షన్స్ తుది ఫలితాలు ఈరోజు ఉదయం 5 గంటలకు వెలువడినాయి. ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్లో ప్రెసిడెంట్ పదవికి తలపడినటువంటి ఇద్దరు అభ్యర్థులు శివాజీరాజాపై నరేష్ పైచేయి సాధించడం జరిగింది. మొత్తం శివాజీరాజాకి 119 ఓట్లు పోలవగా నరేష్కు 268 ఓట్లు పోలు ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ చూసుకున్నట్టయితే 69 ఓట్ల మెజారిటీతో నరేష్ గెలుపొందడం జరిగింది. ఇలానే 18 మంది ఈసీ మెంబర్లు పోటీ పడ్డారు. అలానే 8 కీలక పదవులకు గాను 26 మంది అభ్యర్థులు, 26 పదవులకు గాను 62 మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. మొత్తం ఓట్ల సంఖ్య చూసుకున్నట్టయితే 745 ఓట్లకు గాను నిన్న హైయెస్ట్గా మా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత నిన్న జరిగినటువంటి ఎలక్షన్లోనే 472 ఓట్లు అధికంగా పోరాటం జరిగింది. మొత్తం ఈ నిన్న ప్రెసిడెంట్ పదవికి పోటీ పడిన శివాజీపై నరేష్ గెలుపొందడం, అలానే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి శ్రీకాంత్, రాజశేఖర్ పోటీ పడడం జరిగింది. శ్రీకాంత్కి 225 ఓట్లు పోలవగా రాజశేఖర్కి 240 ఓట్లు పోలవడం జరిగింది. 240 ఓట్లు పోలవడం దీంతో 15 ఓట్ల మెజారిటీతో రాజశేఖర్కి వెళ్ళడం జరిగింది. అలానే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి గెలుపొందడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ పదవికి 5 అభ్యర్థులు పోటీ పడ్డారు. 2 అభ్యర్థులు చెరు ప్యానల్, ఒక్కొక్క ప్యానల్ నుంచి 2 అభ్యర్థులు పోటీ పడగా ఇండిపెండెంట్గా హేమ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అత్యధికంగా ఓట్లు పోలినటువంటి హేమకి 200 ఓట్లు పోలవడం జరిగింది. ఎస్వి కృష్ణారెడ్డికి 191 ఓట్లు పోలవడం జరిగింది. ఈ 2 పదవులు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్కి హేమ, ఎస్వి కృష్ణారెడ్డి ఎన్నుకోవడం జరిగింది మా అభ్యర్థులు. అలానే జనరల్ సెక్రటరీ పదవికి చూసుకున్నట్టయితే రఘుబాబు, జీవిత పోటీ పడ్డారు. జనరల్ సెక్రటరీ పదవికి రఘుబాబుకు 178 ఓట్లు, జీవితకి 281 ఓట్లు పోలవడం జరిగింది. 111 ఓట్లు అత్యధికంగా పోలవడం జరిగింది. ఇలా ట్రెజరర్గా కోట శంకర్రావు నరేష్ ప్యానల్ నుంచి పోటీ చేయడం జరిగింది. శివాజీరాజా ప్యానల్ నుంచి రాజీవ్ కనకాల పోటీ చేయడం జరిగింది. అయితే నరేష్ ప్యానల్ నుంచి పోటీ చేసినటువంటి ట్రెజరర్ అభ్యర్థి కోట శంకర్రావు ఓడిపోవడం జరిగింది. కోట శంకర్రావుకి 200 ఓట్లు పోలేవగా రాజీవ్ కనకాలకి 260 ఓట్లు పోలాయి. 51 ఓట్ల మెజారిటీతో రాజీవ్ కనకాల ట్రెజరర్ గెలవడం జరిగింది. అలానే ఈసీ మెంబర్లు చూసుకున్నట్టయితే సుమారు 18 మంది ఈసీ మెంబర్లు, ఆ 18 మంది ఈసీ మెంబర్లకు అత్యధికంగా ఓట్లు పోలైంది మాత్రం ఆలీకి చెప్పుకోవచ్చు. ఆలీకి 308 ఓట్లు పోలాయి. అంటే ఈ మొత్తం వాళ్ళు ఓట్లు పోలైంది 472 ఓట్లు అయితే ఆలీకి అత్యధికంగా 308 ఓట్లు పోలవడం జరిగింది. అత్యల్పంగా 205 ఓట్లు పసునూరు శ్రీనివాస్ గెలవడం జరిగింది. 18 మంది ఈసీ మెంబర్లు, 8 కీలక పదవులు, మొత్తం 26 మంది మా అసోసియేషన్లో 26 మందితో కొత్త కార్యవర్గం ఏర్పాటు జరుగుతుంది. ఈ రాత్రి జరిగినటువంటి ఫలితాల కౌంటింగ్ తెల్లవారుజామున 5 గంటలకు ముగియడంతో ఇక్కడ ఈరోజు సాయంత్రం నిర్ణయం జరుగుతుంది. కొత్త సభ్యులు, కొత్త ప్రెసిడెంట్ ఎప్పుడు బాధ్యతలను స్వీకరిస్తారనేది సాయంత్రం నిర్ణయించి ఒక మంచి ముహూర్తాన నరేష్ ప్రెసిడెంట్గా మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ పదవిని స్వీకరిస్తారని మనం చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి చర్చ
ఏకగ్రీవంగా జరిగే కాలంలో ఇలాంటి ఎన్నికలకు పోవడం అనేది 2015లో జరిగినాయి. రాజేంద్ర ప్రసాద్కి జయసుతికి మధ్య ఎన్నికలు జరిగితే రాజేంద్ర ప్రసాద్ గెలవడం జరిగింది. 2017లో ఏకగ్రీవంగా శివాజీని ఎన్నుకోవడం జరిగింది. శివాజీ రాజా ప్రెసిడెంట్గా ఉన్న టర్మ్లో నరేష్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈ జనరల్ సెక్రటరీగా ఉన్న కాలంలోనే లాస్ట్ ఇయర్ ఒక చిరంజీవి జరిగినటువంటి ఈవెంట్ మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఏదైతే ఫండ్ రైజింగ్ కమిటీ ఈవెంట్లు చేస్తూ ఉందో యూఎస్లో, ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి చిరంజీవిని ముఖ్య అతిథి తీసుకెళ్లిన ఈవెంట్ వద్ద వీళ్ళిద్దరికి మధ్య వివాదం చెలరేగింది. చిరంజీవి గారి ఈవెంట్ని అతి తక్కువగా ₹1 కోట్ చేయటము ఏంటి అని చెప్పి నరేష్ క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. ఈ తరుణంలోనే మా అసోసియేషన్లో ఎలక్షన్లు రావడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ అత్యధికంగా గెలుపొందడం జరిగింది. శివాజీ రాజా మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యే టైంలో మాలో ₹2,75,00,000 ఫండ్ ఉంది. అదే శివాజీ రాజా ఇప్పుడు మా అసోసియేషన్ నుంచి నిన్న నరేష్ గెలుపొందిన టైం వరకు చూసుకున్నట్టయితే ₹5,50,00,000 మా అసోసియేషన్లో ఫండ్ ఉంది. మా అసోసియేషన్ యొక్క మొదటి ధ్యేయం మా అసోసియేషన్కి ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది కావాలి. ఇప్పుడు మనం మా అసోసియేషన్ చూసుకున్నట్టయితే తెలుగు ఫిలిం ఛాంబర్లోనే ఒక రూమ్లో మా అసోసియేషన్ గత కొంతకాలం దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడనే రన్ అవుతుంది జరిగింది. అయితే మా అసోసియేషన్ సభ్యులు కూడా పూర్తిగా ప్రెస్టేజ్గా తీసుకొని మా అసోసియేషన్ కంటూ ఒక బిల్డింగ్ కట్టుకోవాలి. దీనికే ఫండ్ రైజింగ్ కోసం చేసినటువంటి ఈ తరుణంలో ఎలక్షన్లు రావడం, ఈ ఎలక్షన్లోనే నరేష్ ప్యానెల్ అత్యధికంగా ఓట్లు పోలైన ఓట్లు కూడా ఈ 25 ఇయర్స్లోనే ఫస్ట్ టైం 472 ఓట్లు పోలవడం అనేది జరిగింది. ఈ తరుణంలోనే నరేష్ ప్యానెల్ విజయం సాధించడం, ఈ నరేష్ ప్యానెల్ ఈ రానున్న 2 సంవత్సరాల్లో ఈ టర్మ్ని ఎలా రన్ చేస్తారు అనేది కీలకంగా మారింది. శ్రవంతి. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఏపీ